ఐసీసీ ఉమెన్స్ 2025లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ఇండియా మరియు సౌత్ ఆఫ్రికాల మధ్య జరుగుతుంది. మ్యాచ్ నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. ఇండియా ఆస్ట్రేలియాపై, సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్పై గెలిచి ఫైనల్కి వచ్చినాయి. రెండు జట్ల యొక్క బలాబలాలు తెలుసుకుందాం ఇప్పుడు. సౌత్ ఆఫ్రికా టీం సీనియర్స్ ప్లేయర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. వీరందరూ అనేక ఇంటర్నేషనల్ లీగుల్లో కూడా ఆడారు. WPL, BBL, CPL లాంటి మ్యాచ్ల్లో ఆడారు. కెప్టెన్ మరియు ఓపెనర్ బ్యాటర్ లారా వల్వెట్ వీళ్ళకి ప్రధాన బలం. వాళ్ళ యొక్క ప్రధాన బలం లారా వల్వెట్. ఈమె నిలబడి ఆడితే మ్యాచ్ గెలుస్తారు. బ్రిట్స్, లూలూలు అంతగా ఆడరు. కాప్, సి ట్రైన్, యాండీ క్లార్క్లు కీలకమైన ఆటగాళ్ళు. వాళ్ళు బౌలింగ్తోనూ బ్యాటింగ్తోనూ సత్తా చాటగలరు. దాదాపు అన్ని గేమ్స్ ఈ ముగ్గురు ఆటగాళ్ల మీదే ఆధారపడి ఉంది. బౌలింగ్ అంత ఇంప్రెసివ్గా ఏమీ ఉండదు. ఓపెనర్స్ లారా వల్వెట్, టిట్బిట్స్లు తొందరగా అవుట్ అయితే వీళ్ళ టీం ఒత్తిడిలోకి వెళ్ళిపోతుంది. లీగ్ స్టేజ్లో ఇండియాని ఓడించింది సౌత్ ఆఫ్రికా. ఇండియాకి కూడా ప్రధాన బలం బ్యాటింగే. కానీ సౌత్ ఆఫ్రికా టీం లీగ్ స్టేజీ నుంచి ఇప్పటి వరకు చాలా ఇంప్రూవ్ అయింది. స్మృతి మందాన, షఫేలి వర్మ బ్యాటింగ్కి వస్తారు. ఓపెనింగ్ స్మృతి మందాన బ్యాటింగ్ ఆడితే విజయం గ్యారంటీగా వస్తుంది. షఫేలి వర్మ మంచి హిట్టర్. తను ఆడితే ఇంకా తిరుగుండదు, పరుగులు పడదే. తర్వాత జెమిమా రోడ్రిగ్స్ మరియు హర్మన్ ప్రీత్ కౌర్లు ఉన్నారు. జెమిమా రోడ్రిగ్స్ ఆస్ట్రేలియాపై సెంచరీ చేసి ఫైనల్కి చేర్చింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పర్వాలేదు, కొన్ని మ్యాచ్లు మాత్రం ఆడుతుంది, కానీ కెప్టెన్ స్థాయిలో ఆడటం లేదు. తర్వాత వచ్చే దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్జీత్ కౌర్లు బాగానే ఆడుతున్నారు. వాళ్ళే ఎక్కువ మ్యాచ్లు గెలిపిస్తున్నారు. బౌలింగ్ బాగానే ఉంది, కానీ పటిష్టంగా లేదు. ఉన్నంతలో బాగా వేస్తున్నారు. రేణుకా సింగ్ ఠాగూర్, క్రాంతి గౌడ్, శ్రీచర్ని, దీప్తి శర్మ, అమన్జీత్ కౌర్లు మరియు రాధా యాదవ్లు బాగా బౌలింగ్ వేస్తున్నారు. రెండు జట్లను కంపేర్ చేస్తే ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి ఇద్దరికి ప్రధాన బౌలింగ్ బ్యాటింగే. మొదటి నుంచి చివరి వరకు మన వాళ్ళే డామినేషన్ చేశారు. కానీ చివరిలో చిన్న తడబాటు వల్ల మన వాళ్ళు ఓడిపోయారు. సౌత్ ఆఫ్రికాకి కెప్టెన్ ఆడితే ఆడినట్టే, మిగతా వాళ్ళు సరిగా ఆడటం లేదు. కానీ ఇండియాకి స్మృతి మందాన, జెమిమా రోడ్రిగ్స్ లాంటి బ్యాటర్స్ బాగా ఆడుతున్నారు ప్రతి మ్యాచ్లో. సౌత్ ఆఫ్రికా స్పిన్ని సరిగా ఆడలేదు, కానీ ఇండియా స్పిన్ బాగా వేస్తుంది. ఇది మనకి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. సౌత్ ఆఫ్రికా టీంలో ఆల్రౌండర్స్ ఎక్కువగా ఉండటం వల్ల పర్ఫెక్ట్ బౌలింగ్ లేదు. బౌలింగ్ విషయంలో ఇండియాదే పైచేయి. ఫీల్డింగ్ మాత్రం సౌత్ ఆఫ్రికా బాగా చేసింది. మనకి చాలా లోపాలు ఉన్నాయి. ఓవరాల్గా ఈ పిచ్ బ్యాటింగ్కి అనుకూలమైంది. ఎవరు హైయెస్ట్ స్కోర్ కొడితే అదే మ్యాచ్ విన్నింగ్. మనం అత్యధిక రన్స్ చేసి మంచి ఫామ్లో ఉన్నాము. సౌత్ ఆఫ్రికా కంటే ఇండియాకే గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఖచ్చితంగా ఇండియాయే గెలుస్తుంది. ఆల్ ది బెస్ట్ ఇండియన్ ఉమెన్స్ టీమ్.